ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. మానవ జీవితంలో మనము దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకోవటానికి, దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవటానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము ప్రార్థన. ప్రార్థించేటటువంటి వారికి ఈ మాటలో గొప్ప నిరీక్షణ, గొప్ప ప్రోత్సాహము కనిపిస్తూ ఉంది. 57వ వచనములో ప్రవక్త అంటున్నాడు, నేను నీకు ప్రార్థన చేసిన దినమున నీవు నా యొద్దకు వచ్చావు, భయపడకుమి అని నీవు చెప్పితివి అంటున్నాడు. ఎవరైతే దేవునికి నిండు మనసుతో ప్రార్థిస్తారో దేవుడు వారి యొద్దకు వస్తాడు, దేవుడు వారి ప్రార్థన వింటాడు, దేవుడు వారిని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఏ పరిస్థితులు అయితే నేను భయపెడుతున్నాయో, ఏ విషయాలను చూసైతే భయపడుతూ ఉన్నావో అన్నిటికీ పరిష్కార మార్గము ప్రార్థన. దేవుడు నిన్ను దర్శించే మార్గము ప్రార్థన. దేవుడు నీకు సహాయం చేసే మార్గము ప్రార్థన. కాబట్టి మోకరించి ప్రార్థన చెయ్యి. నీ మోకాళ్ళ అనుభవంలో నుండి దేవుడు నిన్ను దర్శించి నీ భయాలన్నిటిని తీర్చి నీ అవసరతలన్నిటికీ ఆయన తన సమృద్ధిలో నుంచి సహాయం చేస్తాడు. దేవుడి ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.